గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరి సంపాదన ఆయన యొక్క వాక్యం చేత బలాన్ని పొందుకుంటూ ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ ఎంతో తీరిగ్గా సంతోషంతో ఆయన సన్నిధిలో గడుపుతున్నాను అనుకుంటున్నాం. కాబట్టి ఈ సంపాదనలో కూడా అనుదిన కృపల భాగంగా లేకుండా భాగంగా చూసుకుంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. వాటి ప్రియులారా, రక్షకుడిని ఆశ్వామస్య ఆయన తన నామమున పంపము పరిశుద్ధాత్మను మనకిస్తానని ఆనాడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దాన ఫలాన్ని ఈ దినాన్ని మనం అనుభవిస్తుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ యెహోవామిస్య నామమున పంపబడిన ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమవుతున్నాం? శక్తివంతులంగా అవుతున్నాం, బలవంతులంగా అవుతున్నాం. అవును, పరిశుద్ధాత్మ నింపబడక మునుపు శిష్యులైన వారు ఏ విధంగా భయపడుతూ వచ్చారో, వారు బలహీనులుగా ఉంటూ వచ్చారు, ఏ విధంగా వారు తొత్తురపడుతూ అనేకసార్లు తొట్టుపడుతూ అనేక విధాలుగా వారు ఆ పర్వతం యొక్క పరిచయం నుంచి వెడలిపోతూ వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ నింపుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ వారు నింపబడిన తర్వాత వారు ప్రాణాల సైతము లెక్క చేయకుండా ఆయన నామం కొరకు వారు నిలబడుతూ వచ్చారు. ఆయన నీతి కొరకు, ఆయన ధర్మం కొరకు, ఆయన స్వార్థ కొరకు వారు ఎంత ధైర్యంతో ముందుకెడుతూ వచ్చారో చూడండి. కాబట్టి ప్రియులారా, యెహోవామిస్య నామమున పరిశుద్ధాత్మను మనం కూడా పొందుకోవాలి అంటే యెహోవామిస్య నామాన్ని బ్యాప్టిజం ద్వారా మనసుల మీద ముద్రించుకొని ఆయన యొక్క నీతి మార్గంలో, జీవన మార్గంలో మనం నడుస్తూ మన ఘటాన్ని పరిశుద్ధం కాపాడుకుంటూ ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మనం గుర్తెరుగుతూ ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసించినట్లుగా మన దేహాన్ని పరిశుద్ధంగా మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన మార్గంలో మనం నడుస్తుంటుంటే ఆ పరిశుద్ధాత్మను మన మీద ఆయన కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మతో మనం నింపబడితే మన ద్వారా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన ద్వారా జరుగుతాయి, సూచక్రియలు మన ద్వారా జరుగుతాయి. కాబట్టి మనము పరమతని యొక్క శక్తితో నింపబడి, ఆ బలంతో నింపబడి ఆయన నామ మహిమ కొరకు మనము నిలబడతాం సుమా. కాబట్టి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయబడతామంటే మన నోట ఆయన మాటలు ఉంచుతాడు. అదే విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది స్వస్థపరచబడతారు, బలపరచబడతారు. చీకటి శక్తులు, దురాత్మ చీకటి శక్తులు పారదోలబడతాయి. అనేకమైన మేలులు, అనేక మంది జీవితాలు జరుగుతాయి సుమా. కాబట్టి అట్టి విధంగా పరిశుద్ధాత్మతో నింపబడడానికి కొరకు మనం ప్రయాసపడదాం, పరిశుద్ధాత్మను అడుగుదాం. అయ్యా, నీ పరిశుద్ధాత్మను నాకు వరంగా దయచేయము తండ్రి అని ఆయన అడుగుదాం. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు. పరిశుద్ధాత్మను మీకు వరంగా ఇస్తానని ఇచ్చిన ఆ వాగ్దానం చేసిన తండ్రి ఆయన మన జీవితాల్లో అది నెరవేరుస్తాడు సుమా. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడడానికి కొరకు ప్రయాసపడి, పరిశుద్ధాత్మ నింపబడి, అభిషేకింపబడి ఆయన నామమున మహిమకరమైన జీవితాలు జీవిస్తాం. శక్తివంతులుగా కనబడదాం, బలవంతులుగా కనబడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించి తన శక్తితో నిలబెట్టుకొనును గాక. ఆమేన్. పరలోకందరమ తండ్రి, సర్వోన్నతుడా, జీవాధిపతి యెహోవామిస్యానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు మేము శక్తివంతులం అవుతామని మీరు ఇచ్చిన వాగ్దానం ఫలము మా జీవితాలు అనుభవింపచేయమని, అదేవిధంగా మేము బలవంతులుగా శక్తిలో గడవడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవామిస్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోవా ప్రేమయు, యెహోవామిస్య కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.